హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. హలో, హాయ్, హలో హలో, వస్తుందా? ఓకేనా? అదే 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 కొంత ముఖ్యంగా స్టార్టా బాబు. ఒక దాదాపు ఈ మధ్యకాలంలో దాదాపు కంటిన్యూగా నేను ప్రెస్ మీట్లో బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వారు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. వారు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్న దానికి సంబంధించి ముందు మీరు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ గారిని ఈ పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన మీరు ఏదో మీ నోటికి కొన్ని అక్షరాలు వస్తున్నాయి, మీరు మాట్లాడుతున్నారు, లేనిది మాట్లాడుతున్నారు మీరంతా. అయితే వాస్తవాన్ని కూడా బీజేపీ కేంద్ర పార్టీ, బీజేపీ ప్రభుత్వం షాక్లో ఉంది. ఇది గమనించాలి. పదే పదే కిషన్ రెడ్డి గారు తెలంగాణ మీడియా ముందు బండి సంజయ్ గారు రాహుల్ గాంధీ గారి పట్ల, రాహుల్ గాంధీ గారిని విమర్శించే కార్యక్రమాన్ని, కాంగ్రెస్ పార్టీని విమర్శించే కార్యక్రమాన్ని, పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన ప్రస్తావన తెలంగాణ గడ్డ మీద పదే 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 మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరు మంత్రులు. ఎందుకు మాట్లాడుతున్నారు అని నేను ఎంక్వైరీ చేసుకున్నా. ఈ ఎంక్వైరీలో నాకేం తెలియదయ్యా అంటే, ఆ రోజు ముందు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈ దేశంలో అధికారంలో ఉన్నది బీజేపీ కదా, ప్రధానమంత్రి మోడీ గారే కదా, మూడోసారి ప్రధానమంత్రి అయ్యింది, మోడీ గారే కదా, ఆ క్యాబినెట్లో మీరిద్దరు ఉన్నారు కదా, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. కాంగ్రెస్ పార్టీ సూటిగా ఇదే తెలంగాణ గడ్డ మీద నుంచి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సూటి ప్రశ్న, మిలిటెంట్లు, పాకిస్తాన్ మిలిటెంట్లు భారతదేశంలో ఎంట్రీ అయి కాశ్మీర్కు వచ్చి ఒక 30 మందిని ఫైరింగ్ చేసి చంపారు. 26 మందిని ఫైరింగ్, 26, 30 అటు ఇటు, ఓకే 26 మందిని ఫైరింగ్ చేసి చంపారు. ప్రధానమంత్రి గారు, రాహుల్ గాంధీ గారు అడిగే ప్రశ్నలకు మీరు జవాబు చెప్పాలి. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీరు పదే పదే రాహుల్ గాంధీ గారి నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నది. కాశ్మీరు, పాకిస్తాన్ బార్డర్ నుంచి కాశ్మీరు వరకు వచ్చి ఆ పార్కులో 26 మందిని ఫైరింగ్ చేసేంత సమయం అంటే దాదాపు కొన్ని గంటలే కదా ఎంట్రీ నుంచి వాళ్ళు వచ్చి ఫైరింగ్ చేయడము. కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏం చేసింది? దానికి ఇప్పటి వరకు మీరు జవాబు చెప్పిర్రా దేశ ప్రజలకు? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఫస్ట్ ఈ దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు, ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మీ తెలుగు వాక్యాన్ని వింటున్న తెలుగు ప్రజలకు, 2 రాష్ట్రాల ప్రజలకు మీరు జవాబు మేము అడిగిన ప్రశ్న ముందు నంబర్ 1
బార్డర్ నుంచి మిలిటెంట్లు పాకిస్తాన్ మిలిటెంట్లు వచ్చి ఫైరింగ్ చేసి చంపిర్రు, వచ్చిర్రు, మన వాళ్ళని చంపిర్రు, మళ్ళీ తిరిగి పోయిర్రు, దాచుకున్నారు. మీ నిఘా వర్గాలు, మీ బీజేపీ ప్రభుత్వం యొక్క ఉన్న గవర్నమెంట్లో ఉన్న నిఘా వర్గాలు, పోలీస్ యంత్రాంగము ఏం చేసింది? ఫైరింగ్ అయ్యేంత వరకు ఎందుకు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అంటే మీరు నిద్రావస్థలో ఉన్నారు. మీ నిద్రావస్థలో మీ పొరపాట్లు, మీ ప్రభుత్వం పొరపాట్లని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో రాహుల్ గాంధీ గారి మీద డైవర్షన్ చేసే ప్రక్రియలో ఇదంతా మీరు మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ దీనికి జవాబు చెప్పాలి మీరు. ఇక మీరు రేపటి నుంచి ఏది మాట్లాడినా ఫస్ట్ దీనికి జవాబు చెప్పాలి. మీరు దీనికి జవాబు చెప్పకుండా రాహుల్ గాంధీ గారికి మాట్లాడితే తెలంగాణ గడ్డ మీద మిమ్మల్ని ప్రతిఘటిస్తాము. దీని మీద నేను పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారితో, సీఎం రేవంత్ రెడ్డి గారితో, నటరాజన్ గారితో నేను మాట్లాడతా. తప్పులు మీరు చేసి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిని ప్రశ్నిస్తారు. ఇది మీరు జ్ఞానం ఉండి అజ్ఞానులుగా మీరు ప్రవర్తిస్తున్నది. ఇంత దుర్మార్గమైన మీ ఆలోచన, ఇంత నీచమైన మీ సంస్కృతి, మీ ఆలోచన, ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవడము, ఓట్లుగా మలుచుకోవడము, మీ బతుకులు బతికించుకోవడం రాజకీయంగా. ఇదే కదా మనం చూస్తున్నది. తెలంగాణ, భారతదేశంలో తెలంగాణ గడ్డ మీద బీజేపీ ప్రభుత్వం పార్టీ యొక్క విధానాలు. ఇది ఇక ఏమైందంటే అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధం లేకుండా ఎప్పుడైతే సడన్గా మనము టీవీలలో చూస్తున్నాం యుద్ధం అవుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో దేశ ప్రజలు అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏమవుతుంది, మోడీ గారు ఏదో చేయబోతున్నారు, ఆ దేశాన్ని వాళ్ళ మీద దండయాత్ర చేస్తున్నాడు, ఏదో జరుగుతుంది, ఆ దేశాన్ని ప్రధానమంత్రి తలకాయ వస్తుతాడు, లేకపోతే ఆ దేశాన్ని కైవసం చేసుకుంటుంది పాకిస్తాన్ని, భారతదేశం మోడీ ఆ పని చేస్తాడు అని ఒక దిక్కు దేశంలో ఆ టీవీల ముందు కూర్చున్న దేశ ప్రజలు ఆలోచన చేస్తున్న టైంలో సడన్లీ బ్రేకింగ్. ఎవరయ్యా బ్రేకింగ్ చేయాల్సింది? దేశం యొక్క ప్రధానియా లేదా అమెరికా ప్రధానియా? సడన్లీగా మనం టీవీ చూస్తున్నాం అందరం. మన మోడీ ఏమో చేస్తున్నాడు, ఏకుతున్నాడు, ఏమని అనుకుంటున్నాం అందరం కూడా. రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఏం చెప్పారు రాహుల్ గాంधी? प्रधानमंत्री जी, मोदी जी, आपके साथ हम हैं, आप पाकिस्तान से लड़ो, हासिल करो, हम हैं आपके साथ. ये राहुल जी का बात है. आप क्या किए? आप मोदी जी, किशन रेड्डी जी, बंडी से इसके सवाल दीजिए. आप क्या किए? आप लोग बस हम पूरे मीडिया देख रहे हैं, दुनिया मीडिया के सामने बैठे हैं. हुआ क्या? अमेरिका प्रेसिडेंट ट्रंप सडनली स्क्रीन पे आ गए, आगे बोली ये बात बोले, हम या पाकिस्तान प्राइम मिनिस्टर को या इंडिया प्राइम मिनिस्टर को, मोदी जी को बोल दिया है आप दोनों आपस में कॉम्प्रोमाइज हो जाओ. हम ऐसा मैं बोल दिया हूं बोल के ट्रंप आके मीडिया के सामने बातचीत हो गए. ये शर्मिंदगी की बात है. ये शर्म आना चाहिए. बीजेपी गवर्नमेंट, किशन रेड्डी जी और बंडी संजय जी, आपका पार्टी को शर्म आना चाहिए. ये देश की ये जो पॉलिसी डिसीजन है वो प्रधानमंत्री जी बोला है, मगर ट्रंप अमेरिका प्रेसिडेंट की बात क्या है इसमें? शर्म होना चाहिए आप लोगों को. किशन रेड्डी जी और बंडी संजय जी बड़े बड़े बात कर रहे हैं आप राहुल जी के नाम पे. పెద్ద పెద్ద మాటలు నడుపుతున్నారు. ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధాని
చెప్పాల్సిన మాటలు ఏం చెప్పాలో ప్రధానమంత్రి మోడీ గారు చెప్పాలి. ట్రంప్ చెప్తాడా? నేను పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి చెప్పినా, మోడీకి చెప్పినా వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోతున్నారు, కొన్ని సెకండ్లలో బులెటిన్ వస్తుంది అని. సిగ్గు అనిపిస్తలేదా మీకు? మీరా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు? రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు అని ఎంత చక్కగా చెప్పిండు. పార్టీలకు అతీతంగా మీరు పాకిస్తాన్తో కొట్లాడండి, పాకిస్తాన్ కైవసం చేసుకోండి, మీరు ఏ డిసిషన్ తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారితో చెప్పడం జరిగింది. మల్లికార్జున ఖార్గే గారు కూడా చెప్పడం జరిగింది, ఏఐసిసి ప్రెసిడెంట్. ఇంకేం చేయమంటారు రాహుల్ గాంధీ గారిని? ఇంకేం చేయమంటారు మీరు? ఏం దుకాణం పెట్టిరు ఆడ? కిషన్ రెడ్డి గారు, బండి గారు మీరు ఏం దుకాణం పెట్టిరా? ఏం తమాషా ఇదంతా? తప్పులని మీరు చేసుకొని ఏమైపోయిందంటే సడన్గా ఇక ట్రంప్ వచ్చేసిండు. నేను అనుకుంటా ఇక మోడీకి ఏం చేయాలో అర్థమైతే లేనట్టుంది. కాంప్రమైజ్ వాళ్ళే అయిపోయారు, వాళ్ళే మాట్లాడుకున్నారు, వాళ్ళే అయిపోయారు. ట్రంప్ చెప్పడం ఏంది, వీళ్ళు తగ్గడం ఏంది, వాళ్ళు కాంప్రమైజ్ కావడం ఏంది, అన్ని మీ తప్పులు చేసుకొని ప్రశ్నలు మమ్మల్ని మా నాయకుని అడుగుతారా మీరు అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి మేము అడుగుతున్నాం. దాని తర్వాత ఏమైపోయింది? ఎప్పుడైతే ప్రధానమంత్రి ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇదంతా జరిగిందో సోషల్ మీడియాలో ఇందిరాగాంధీ గారు తెరపైకి వచ్చారు. ఇందిరాగాంధీ గారు తెరపైకి వచ్చారు. అసలు మా కాంగ్రెస్ పార్టీకే తెలియకుండానే తెర మీదకి వచ్చేసింది సోషల్ మీడియా, ఎన్టీఆర్ మీడియాలో. ఎందుకు వచ్చిందంటే ఒక ట్రంప్ చెప్పడం ఏంది, మన దేశ ప్రధాని తలకాయ వంచడం ఏంది, తలకాయ ఊపడం ఏంది. ఆనాడు ఇందిరాగాంధీ గారు 1971లో ఎప్పుడైతే పాకిస్తాన్ మీద యుద్ధం మొదలుపెట్టిందో ఆ యుద్ధం సమయంలో కూడా అమెరికా, చైనా ఎవరిని కూడా ఖాతరు చేయలేదు. అమెరికా డైరెక్ట్ ప్రెసిడెంట్ చెప్తే కూడా డోంట్ ఇన్వాల్వ్మెంట్, మీరు ఇన్వాల్వ్ కావద్దు, आप इसमें दखल नहीं देना।